నడుము నొప్పి బాధ మనందరికీ అనుభవమే. అయితే నడుము నొప్పితో పాటు మనలో కొంతమందికి నడుస్తున్నప్పుడల్లా భరించలేనంత బాధ కలుగుతూ ఉంటుంది. కాలి పిక్కల నుంచి మొదలై పిరుదుల గుండా వీపులోకి నొప్పి పాకుతూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను సయాటికాగా పిలుస్తారు డాక్టర్లు. వీపు నుంచి పాదంలోకి వెళ్లే సయాటికా నరం ఒత్తిడికి గురైనప్పుడు సయాటికా బాధలు వేధిస్తుంటాయి. తీవ్రమైన నొప్పితో వేధించే సయాటికాకు ఎలాంటి వైద్యం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నడుములో తీవ్రమైన నొప్పి, నడవాలంటే గగనం, కాలు కదిపినా బాధ, వంగినా బాధ, లేచినా బాధ, నిమిషానికోసారి కరెంటు షాకు కొడుతున్నంత బాధ, భరించలేని బాధ, ఇవన్నీ సయాటికా బాధితుల్లో నిత్యం కనిపించే సమస్యలు. అసలు ఏమిటి సయాటికా నొప్పి? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే సయాటికా నరం. శరీరంలోని అన్ని నరాల్లోకి ఇదే పొడవైన నరం సయాటికా నరం. వెన్ను నుంచి మొదలై పిరుదుల నుంచి పిక్కలకు, అక్కడ నుంచి దిగువకు ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. సయాటిక్ నరం ఉన్న భాగంలో ఎక్కడ ఏ చిన్న ఒత్తిడి ఎదురైనా అది మొత్తం నడుములోనూ కాళ్లలోనూ భరించలేని నొప్పిని తెచ్చిపెడుతుంది. మనకి ఏమన్నా నడుము నొప్పి వస్తే బ్యాక్ పెయిన్ ఉంటే అది స్పాండిలైటిస్ మూలంగా ఉంటుంది. ఆ స్పాండిలైటిస్ మూలంగా ఏమవుతుంది, నడుములో బోన్ అరగొచ్చు, డిస్క్ అరగొచ్చు. ఏది అరిగినా కానీ అక్కడ నరాలు ఉంటాయి నడుములో. ఆ నరాలు ఎక్కడికి పోతాయి? కాళ్ళకు పోతాయి, రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్. సో నడుములో నరం ప్రెస్ అయినప్పుడు ఆ నొప్పి మన కాలుకు మూవ్ అవుతుంది. అంటే నడుము నుంచి కాలు వరకు, పాదం వరకు మూవ్ అవుతుంటుంది ఆ నొప్పి, రేడియేటింగ్ పెయిన్. ఆ నొప్పిని మనం సయాటిక్ పెయిన్ అంటాం. కొన్ని మైల్డ్ కేసెస్లో వాళ్ళకి నడుము నొప్పి ఉంటుంది, దాంతోపాటు తొడల నొప్పి ఉండొచ్చు. అంటే పిర్రల వరకు రావచ్చు, ఒక కాలుకు రావచ్చు, రెండు కాళ్ళకు రావచ్చు. ఇన్ సివియర్ కేసెస్ వాళ్ళకి నొప్పి కాలు కింది వరకు, పాదం వరకు పోతుంది, టోస్ వరకు. నొప్పి నార్మల్గా బ్యాక్ నుంచి గ్లూటియల్ రీజన్, పిర్రల నుంచి, వెనకాల థై నుంచి కింది వరకు పోతుంటుంది. ఇన్ సివియర్ కేసెస్ ద పెయిన్ ఇస్ సో సివియర్ వాళ్ళు నడవలేని పరిస్థితి కానీ ఉంటుంది. అంటే అక్యూట్ డిస్క్ ప్రాబ్లం ఉంటుంది. నడుములో నరం సివియర్గా ప్రెస్ అయినప్పుడు వాళ్ళు వాకింగ్ ఆల్సో నడవం కష్టంగా ఉంటుంది. నడుము కొంచెం బెండ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ మసిల్ స్పాజమ్స్, అండ్ దే కెనాట్ టేక్ వాకింగ్ ఆల్సో, అండ్ దే పెయిన్ డౌన్ ద లెగ్ కంటిన్యూగా ఉంటుంది. సయాటికా నొప్పికి చాలా కారణాలే ఉన్నాయి. అతిగా బరువులు మోయటం, వెన్నుపూసలు పక్కకు జరిగిపోవటం, వెన్నెముకలో ఏర్పడే కణుతులు, వెన్నుకు బలమైన గాయాలు కావటం, వెన్నుపూసలు అరిగిపోవటం, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ హెర్నియా, వెన్నుపూసలకు, తుంటి ఎముకలకు టీబీ సోకటం, ఎముక సంబంధిత వ్యాధులు, కాల్షియం లోపం, దీర్ఘకాలిక మలబద్ధకం, అధిక బరువు, అడ్డదిడ్డంగా వంగినా లేచినా గంటల కొద్దీ కూర్చుని ఉండటం, ఎక్కువగా నిలబడటం, ఇవన్నీ సయాటికా నరాన్ని ఒత్తిడికి గురిచేసేవేనని చెబుతారు నిపుణులు. సయాటికా నరం ఒత్తిడికి గురవుతున్నప్పుడు ఇది ఉన్నంత మేర నొప్పిగా ఉంటుంది. సయాటికా నొప్పి సాధారణంగా వెన్నుముకలోని డిస్కులు స్లిప్ అయినప్పుడు వస్తుంది. దగ్గినప్పుడు వెన్నులో నొప్పి రావటం, నడిచినప్పుడు నొప్పి రావటం, కాళ్లలో సూదులతో గుచ్చినట్లు చిమచిమలాడటం, కండరాలు పట్టు కోల్పోవటం వంటి సమస్యలు కనిపిస్తున్నప్పుడు సయాటికా తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలి. మనకు సయాటికా పెయిన్ చాలా కామన్ అండి. బట్ మోస్ట్ పేషెంట్స్ మనకు సయాటికా పెయిన్ వచ్చేది ఇనిషియలీ బ్యాక్ పెయిన్తో వస్తారు. బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఓన్లీ మనం ఒక 3-4 వీక్స్ మందులు ఇవ్వచ్చు. 4 వీక్స్ తర్వాత కానీ బ్యాక్ పెయిన్ ఉంటే మనం ఎక్స్రేస్ తీయాలి. సయాటికా పెయిన్ స్లైట్లీ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ. అంటే నడుము నుంచి కాలు వరకు నరం లాగినప్పుడు మనం ఇనిషియలీ అయితే ఎక్స్రే తీసుకోవాలా. ఒక 1 వీక్ 10 డేస్ మందులు అవన్నీ ఇవ్వచ్చు. బట్ దీంతో తగ్గకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ అవసరం పడుతుంది. ఇనిషియల్ స్టేజ్లోనే సయాటికా పెయిన్తో వచ్చినప్పుడు నర్వ్ సివియర్ సిమ్టమ్స్ ఉండి, మోడరేట్ సిమ్టమ్స్ ఉంటే, నర్వ్ వీక్నెస్ ఉన్నప్పుడు, కాళ్ళలో స్పర్శ తక్కువ ఉన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో మనం ఎర్లీగా ఎంఆర్ఐ చేసేదే బెటర్. సో ఎంఆర్ఐ అండ్ ఎక్స్రే ఆర్ ద బేసిక్ ఇన్వెస్టిగేషన్. దాని తర్వాత ఇంకేం అవసరం పడదు. సయాటికా నరం మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు వెన్ను, నడుముకు సంబంధించి స్థానికంగా అనేక రకాలుగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మునివేళ్ల మీద నడవటం, మడమల మీద నడవటం, సుఖాసనం భంగిమ నుంచి లేచి నిలబడటం, వెల్లికిలా పడుకుని ఒక కాలును తిన్నగా గాలిలోకి 90 డిగ్రీల వరకు లేపడం, ఇలాంటివి చేయమని చెప్పి కాలులోని నరాల పనితీరును అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ భంగిమలతో నొప్పి తీవ్రతరమైతే సయాటికా నొప్పి అని అనుమానించాలి.
నొప్పి 4 వారాలకు మించి కొనసాగుతున్నప్పుడు ఎంఆర్ఐ వంటి ఇమేజింగ్ పద్ధతులు అవసరమవుతాయి. సో సయాటికా పెయిన్ చాలా కామన్ అండి, బట్ దీనికి మనం ట్రీట్మెంట్ గురించి వేరియస్ స్టేజెస్ బట్టి మనం ట్రీట్ చేయాలి. ఇనిషియల్ స్టేజ్ మనకు సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ 1 వీక్ 10 డేస్ వరకు మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ ఉంటే బెడ్ రెస్ట్ తీసుకొని ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకొని ఫర్ 3 to 4 డేస్, దాని తర్వాత అవసరం పడితే నడుము బెల్ట్ తీసుకొని మెడిసిన్స్ తీసుకొని సిమ్టమ్స్ తగ్గుతాయి. అండర్స్టాండ్ ద మోస్ట్ కామన్ అండ్ ద మోస్ట్ మనకు అన్నిటికన్నా ట్రబుల్ వచ్చే ప్రాబ్లం సయాటికాలో సిట్టింగ్ పోస్చర్ అండి. మనం రాంగ్ సిట్టింగ్ పోస్చర్ చేసుకున్నప్పుడు, వంగి కూర్చున్నప్పుడు, బ్యాడ్ పోస్చర్, నడుము మీద పోస్చర్ మెయింటైన్ చేయకపోతే డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువ బయటికి వస్తుంది. సో మైల్డ్ మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ బ్యాక్ పోస్చర్ అండ్ కరెక్షన్ ఆఫ్ ద పోస్చర్. వంగే పనులు, బరువులు ఎత్తేది చేయకూడదు, నడుముకి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయాలా. ఇవన్నీ మనము మైల్డ్ టు మోడరేట్ కేసెస్లో వీ కెన్ అట్లీస్ట్ వెయిట్ ఫర్ 6 weeks బిఫోర్ వీ డూ ఎనీథింగ్ ఎల్స్. 6 weeksలో నొప్పులు తగ్గకపోతే అప్పుడు 4 to 6 weeks గ్యాప్లో ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది, ఎక్స్రే చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మనం నడుముకి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఏమవుతుందంటే మనం నార్మల్గా సయాటిక్ పెయిన్స్లో 15 years బ్యాక్ అందరికీ పెయిన్స్, కొంతమంది పెయిన్స్ తగ్గకపోతే స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్ ఇచ్చేది. ఆ ట్యాబ్లెట్స్ మనకు బాడీలో అంతా పోతుంది. కానీ ఈ కేసెస్లో ఏం చేయాలంటే మనం ట్యాబ్లెట్స్ అవసరం లేదు. కొత్తగా ఏం చేస్తున్నామంటే వి గివ్ రూట్ బ్లాక్స్. ఎనస్థెటిస్ట్ ఆర్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ వాళ్ళు స్పెషలైజ్ ట్రైనింగ్ ఉన్నప్పుడు ఎక్కడ మనకు నరం అక్కడ ప్రెస్ అవుతున్నదో అక్కడే ఇంజెక్షన్ ఇచ్చి, ఆ ఇంజెక్షన్ సింపుల్ ప్రొసీజర్, ఒక 2 hours హాస్పిటల్లో చేయించుకొని వెళ్ళిపోవచ్చు. మందు అవసరం లేదు, ఏమీ లేదు. ఇంజెక్షన్ ఇచ్చి ఆ పెయిన్ మనం కంట్రోల్ చేయవచ్చు. సో స్టెరాయిడ్ అక్కడ ఇచ్చినప్పుడు ఆ డిస్క్, ఆ ఇన్ఫ్లమేషన్, ఆ నర్వ్ రూట్ చుట్టూ తగ్గుతుంది అండ్ పెయిన్ రికవరీ బెటర్ ఉంటుంది. కొంతమందికి నర్వ్ డెఫిసిట్ ఉంటుంది, అంటే కాళ్ళు వీక్నెస్ ఉంటుంది, నర్వ్ వీక్నెస్ ఉంటుంది అండ్ సెన్సేషన్ వీక్నెస్, అంటే స్పర్శ తక్కువ ఉంటుంది ఆ కాళ్ళు. అలాంటి వాళ్ళకు మనం అర్జెంటుగా ఎంఆర్ఐ చేసేసి డిస్క్ బల్జ్ మనకు సిమ్టమ్స్తో కోరిలేట్ అవుతుంటే మైక్రో డిస్కెక్టమీ ఆర్ ఓపెన్ డిస్కెక్టమీ, వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ద డాక్టర్ మనకు ఓపెన్ ఎండోస్కోపిక్ ఆర్ ఓపెన్ సర్జరీ చేసుకునేది బెటర్. సయాటికా నొప్పితో వేధించబడేవారు సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. వాహనం నడిపేటప్పుడు, కుర్చీలో కూర్చున్నప్పుడు నడుము నిటారుగా ఉండే విధంగా సరి అయిన స్థితిలో కూర్చోవాలి. బరువులు ఎక్కువగా లేపరాదు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోవటం తప్పనిసరి. ముఖ్యంగా స్పాంజీ లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీల్లో సరైన స్థితిలో కూర్చోవాలి. అసంబద్ధ భంగిమలలో కూర్చోవటం మానుకోవాలి. సయాటికా నొప్పి ఉన్నప్పుడు స్వల్ప వ్యాయామాలు డాక్టర్ సలహా మేరకు మాత్రమే చేయాలి. సయాటికా నొప్పి రాకుండా ఉండటానికి పౌష్టికాహారాన్ని తీసుకుంటూ నిత్యం వ్యాయామం, ప్రాణాయామం, యోగా చేయాలి. స్థూలకాయం ఉన్నవారు వెంటనే బరువు తగ్గించుకోవటానికి ఆహార నియమాలు పాటించాలి. ఈ జాగ్రత్తలు సయాటికా నొప్పిని చాలా వరకు తగ్గిస్తాయి.